హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని కొనసాగించుకుంటూ పెంపొందించుకుంటూ ఒక్కొక్క రోజు ప్రయాణం చేస్తూ ఉన్నాం వాళ్ళతో. ఈ రోజు మనతో రాజలక్ష్మి మేడం గారు మనకు జూమ్ సెషన్ కి వింజమూరు నుంచి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ని ముందుగా మనం జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, మమతా మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేడం. ఈ ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మేడం. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ కర్మ సిద్ధాంతం గురించి ఇచ్చున్నారు. దాని గురించి మనము సజ్జన సాంగత్యం ద్వారా ఈ కర్మ సిద్ధాంతం అంటే కర్మలు ఎలా ప్రారంభమవుతాయి, కర్మలు అంటే ఏంటి, మనం ఎలా అనుభవించడానికి, ఈ జనన మరణాల మధ్యలో మనము ఏ విధంగా వీటిని సాల్వ్ చేసుకోవాలి అన్న విధాన్ని మనము తెలుసుకుందాము ఈ సజ్జన సాంగత్యం ద్వారా మాస్టర్స్. మనకు కర్మలు ఎలా ప్రారంభమవుతాయి అనేది తెలుసుకున్నాము. ముందుగా విష్ణుమూర్తి నుండి, నాభి నుండి బ్రహ్మ కమలము నుండి ఉద్భవించినప్పుడు, బ్రహ్మను సృష్టి చేయమన్నప్పుడు ఆయన బ్రహ్మ ఖనిజ జాతిని సృష్టించడం జరిగింది. ఆ ఖనిజ జాతి అప్పుడు ఎటువంటి కదలికలు లేకుండా అలా ఉండడం జరిగింది. ఇది కాదు ఇంకోటి అని చెప్పేసి వృక్ష జాతిని సృష్టించడం జరిగింది. వృక్ష జాతిలో ఏంటి అంటే అటు ఇటు కదలికే తప్ప ఇంకా ఏ చర్యలు లేకుండా ఉన్నాయి. తర్వాత జంతు జాతిని సృష్టించడం జరిగింది. ఈ జంతు జాతిలో కూడా అంటే మనసు బుద్ధి అవి లేకుండా అవి సంచరించడం జరిగింది. అలా కాకుండా చివరగా మానవ జాతిని సృష్టించడం జరిగింది. కానీ ఈ ఖనిజ జాతిలో కానీ, వృక్ష జాతిలో కానీ, జంతు జాతిలో కానీ వాటికి ఏ కర్మలు అంటారు. మన మానవ జాతికి వచ్చినప్పుడే మనకి కర్మలు మొదలవుతాయి. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది అని అంటూ ఉంటాం. ఎందుకు అంటే మానవుడే మాధవుడు అయ్యేదానికి అవకాశము ఈ ఒక్క మానవ జన్మకే ఉంటుంది. అలాగే నరుడే నారాయణుడు అంటారు. ఏది సాధించాలన్నా కూడా ఈ మానవ జాతి ద్వారానే, ఈ మానవ జన్మ తీసుకున్న తర్వాతనే మన ఆత్మ ఉన్నతికి తోడ్పడుతుంది. అలాగే మానవ జన్మలో మొదలైనప్పుడు కర్మలు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఎటువంటి కర్మలు అనేవి ఉండవు. ఈ కర్మలు అంటే సంచిత కర్మలు అని, ప్రారబ్ధ కర్మలు అని ఉంటాయి. ఒక్కొక్క జన్మకి మనము ఈ కర్మలను పెంచుకుంటూ తగ్గించుకుంటూ జన్మ జన్మకి మనము తీసుకురావడం జరుగుతుంది. ప్రతి జన్మలో కూడా మనము తీసుకోవచ్చే ఈ సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు. అంటే సంచిత కర్మలు అంటే
పాపకర్మలు, పుణ్యకర్మలు అని 2 విధాలుగా ఉంటాయి. మానవ జన్మ మొదలు పెట్టినప్పుడు కర్మలు కొద్దిగానే ఉంటాయి. అవి జన్మ జన్మకి మనము పెంచుకుంటూ ఉంటాము, అవి తగ్గించుకుంటూ ఉంటాం, మళ్ళీ కొత్తవి యాడ్ అవుతూ ఉంటాయి. అందుకే అంటారు, ఈ జనన మరణ చక్రాల నుండి విడిపడాలి, అప్పుడే మనకి జన్మరాహిత్యం కలుగుతుంది అని అంటారు. ఈ సంచిత కర్మలు అంటే మనము ఈ జన్మలో చేసుకున్నవి పాపకర్మలు, పుణ్యకర్మలు. ఆ రెండింటిని మళ్ళీ జన్మకు కూడా అవి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. మనము అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే, ఏ కారణం లేకుండా మనము భూమి మీదకి రావడం జరగదు. ఏదో ఒకటి మనము నేర్చుకోవడానికే భూమి మీదకి వస్తూ ఉంటాం. ఇలాగే మనము పాపకర్మలు, పుణ్యకర్మలు అంటాము. పాపం అనుభవించేటప్పుడేమో కష్టంగా ఉంటుంది. ఎందుకురా ఈ బాధ అని ఎంతో మంది జ్ఞానము తెలియనప్పుడు బాధపడుతూ ఉంటారు. అలాగే పుణ్యకర్మలు అనుభవించేటప్పుడు మాత్రం నాదే అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నా గొప్పతనమే, నేను ఇంత డబ్బు సంపాదించాను, నా గొప్పే అనుకుంటారు. కానీ అవి మనం తెచ్చుకున్న బ్యాలెన్స్ అవి. ఈ పుణ్యకర్మలు అనుభవించేటప్పుడేమో హ్యాపీగా అనుభవించేస్తాం. ఈ పాపకర్మలు వచ్చేటప్పటికి ఇలా బాధపడుతూ ఉంటాం. అంతేకాకుండా ఈ రెండు తేవడమే కాకుండా మళ్ళీ మనము ఆగామి కర్మలు అని చెప్పి అవి కూడా ఈ జన్మలో యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఆ తెచ్చుకున్న కర్మలే కాకుండా మనము ఈ ఆగామి కర్మలు అంటే ఒకరిని ఎవరినైనా తిట్టడం కానీ, ఒకరిని హింసించడం కానీ, అంటే మానసికంగా కానీ, వాచికంగా కానీ, అదే అంటారు కాయంతో, శరీరంతో కానీ ఏవైనా మనము కొత్త కర్మలు తెచ్చుకుంటూ ఉంటాము. వాటినే ఆగామి కర్మలు అంటారు. అంటే మనము ప్రారబ్ధ కర్మలు అంటారు. ఈ ప్రారబ్ధ కర్మలను మాత్రము ఎవరు తప్పించుకోలేరు. ఎప్పుడైతే మనము జ్ఞానంలోకి వస్తామో, ధ్యానంలోకి, అప్పుడు ఈ కర్మలను మనము తగ్గించుకునే అవకాశం ఉంది. భగవద్గీతలో కూడా కృష్ణుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. అంటే మీరు ధ్యానము చేస్తూ ఉంటే దానివల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం అనే అగ్నిలో మన పాపకర్మలు, పుణ్యకర్మలు రెండు దగ్ధమైపోతాయి అంటారు. అప్పుడు అయితే ఏం చేయాలి అంటే మొత్తం బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది. అంటే అప్పుడు మనము నిష్కామ కర్మలు చేయాలి. నిష్కామ కర్మలు అంటే ఏమిటి అంటే మనం ఏ కోరికలు లేకుండా కర్మలు చేయడం. అలాగే భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏమంటాడు, కర్మలు చేసే అధికారం అయితే ఉంది, కర్మ ఫలాన్ని మాత్రం ఆశించవద్దు. అంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. ఈ శ్లోకం ద్వారా మనకి కృష్ణుడు చెప్పడం జరిగింది. అంటే కర్మలు చేసే అధికారం మాత్రమే ఉంది, కర్మ ఫలాన్ని మాత్రం ఆశించవద్దు. అంటే అలాగని కర్మలు చేయకుండా ఉండకూడదు. నువ్వు కర్మలు చేస్తూ ఉండాలి, ఫలితాన్ని మాత్రం ఆశించద్దు అని చెప్పారు. అంటే మనము ఫలితాన్ని ఆశించకుండా ఏదైతే మనం కర్మ చేస్తూ ఉంటామో అవే నిష్కామ కర్మ. ఫలితం ఎలాగో వస్తుంది, కానీ కర్మ ఫలాన్ని మాత్రం ఆశించకూడదు. అలా చేస్తూ ఉంటే
మనకి నిష్కామ కర్మలు అంటే ఇంకా దానివల్ల ఏ పాపము ఉండదు, పుణ్యము ఉండదు. అలాగే ఇప్పుడు ఆగామి కర్మలు కూడా మనము ఈ జ్ఞానం వచ్చిందనుకోండి, ఆగామి కర్మలు కూడా మనకి యాడ్ అవ్వవు. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల మనం ఎవరిని దూషించడం కానీ, ఎవరిని అనడం కానీ జరగదు. మన పత్రిజీ సార్ మన గురువు గారు చెప్పినట్టు నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్, నో కంపారిజన్. అంటే ఎవరితోనూ పోల్చుకోవద్దు, ఎవరి మీద మనము కంప్లైంట్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి పత్రిజీ సార్ 3 వాక్యాలలో మనకి జ్ఞానాన్ని అంతా అందించడం జరిగింది. ఇలా ఎప్పుడైతే మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటూ నిష్కామ కర్మలు చేసుకుంటూ ఉంటామో, ఇవన్నీ కూడా మనకి ఉన్న కర్మలు దగ్ధమైపోవడం, మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నప్పుడు మనకి అన్ని పుణ్యకర్మలే వస్తాయి కానీ నిష్కామ కర్మలే వస్తాయి. అంటే నిష్కామ కర్మలు కూడా ఎలా వస్తాయి? మనము సేవ చేయడం, అంటే ఏది ఫలితాన్ని ఆశించకుండా సేవ చేయడం కానీ, మన జ్ఞాన నవరత్నాల్లో కూడా చెప్పారు సారు, దానం చేయండి. అంటే మనం డొనేషన్స్, మనం ధ్యానంలో నేర్చుకునేటివి అవే అన్నమాట. ఒకరికి సేవ చేయడం, ధ్యాన ప్రచారం చేయడం, ధ్యానం మనకి తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచడం, ఇవన్నీ కూడా నిష్కామ కర్మ కిందకే వస్తాయన్నమాట. అందుకని మనకి పత్రిజీ సార్ ఎన్నో మనకి తెలియజేశారు. అవి ఎలాగంటే మనం ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం. స్వాధ్యాయము చేయడం వల్ల ఎంతో మంది మహానుభావులు రాసిన పుస్తకాలన్నీ చదవడం వల్ల జ్ఞానం వస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే జ్ఞానాన్ని ఎప్పుడైతే మనము సంపాదించుకుంటూ ఉంటామో, అప్పుడు మనకి ఏ కర్మలు కూడా అంటవు. అదే అంటారు చూడండి, తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి. నువ్వు చేస్తూ ఉండాలి, కర్మలు చేస్తూ ఉండాలి. అంతేకాని దాని మీద ఎప్పుడు బంధాన్ని పెంచుకోవడం కానీ, అలా మనకి తామరాకుని సూచిస్తారన్నమాట. తామరాకు మీద నీటి బిందువులాగా ఉండండి అని చెప్తాం. అలాగే ఇప్పుడు మనము కొంతమంది అంటారు, ప్రారబ్ధ కర్మలు మాత్రము ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. ఎందుకు అంటే మనము జన్మ తీసుకునేటప్పుడే మన లైఫ్ డిజైన్ చేసుకుని భూమి మీదకి వచ్చాము. అంటే ఈ కర్మలు నేను అనుభవించి వస్తాను, నా జన్మ సార్థకత చేసుకోవాలి, ఇవన్నీ నేను కింద భూమి మీదకి వచ్చేటప్పుడే మనం ఒప్పందం చేసుకొని భూమి మీదకి వస్తాం అన్నమాట. అంటే వాటిని ఆ ప్రారబ్ధ కర్మలు మనం అంటాం గత జన్మలలో ఏమి చేశామో ఏమో ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది అంటారు. అంటే అదే కనుక మనము ధ్యానం చేసిన వాళ్ళకి ఏంటంటే ఈ జ్ఞానం అంతా ఉంటుంది కాబట్టి, అటువంటి ఏదైనా వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆరోగ్యపరంగా కానీ, అనారోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఏవైనా వచ్చినప్పుడు వాటిని మనము ఎంతో ఆనందంగా స్వీకరిస్తాము. వాటిని భరించే శక్తి కూడా మనకి వస్తుంది. మామూలుగా ప్రాపంచికంగా ఉండే వాళ్ళకి వాటిని భరించే ఓపిక ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకురా ఈ జన్మ, నాకే ఎందుకు రావాలి, నేను ఎందుకు ఈ బాధలు పడాలి అని వాళ్ళు ఇంకా ఎంతో వాళ్ళని బాధ తెచ్చుకుంటారన్నమాట. ఎవరైనా ఒక మాట అన్నా కానీ, ఒకరు తిట్టినా కానీ, అనారోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళు ఎంతో డిప్రెషన్కి లోనైపోతూ ఉంటారు. అలా కావడానికి కారణం ఏంటి అంటే జ్ఞానం లేకపోవడం. జ్ఞానం లేకపోవడం అంటే
ధ్యానం చేయకపోవడం. అన్నిటికీ కారణం ధ్యానం, ధ్యానం, ధ్యానం. మన గురువు గారికి ఇంకొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఈరోజు ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ధ్యానులుగా, జ్ఞానులుగా తయారవుతూ ఉన్నారంటే వారి సంకల్పం ఎంతటి సంకల్పమో చూడండి. ఇంతమందిని తయారు చేయగలిగారు. ఇవి ప్రారబ్ధ కర్మలు అంటే మనము పురాణాల ప్రకారం కూడా చూసుకోవచ్చు. వాళ్ళు అంటారు, మహాభారతంలో ధృతరాష్ట్రుడు గాంధారి వాళ్ళు 100 మంది కొడుకులను పోగొట్టుకున్నప్పుడు ఎంతో బాధపడతారు. ఎందుకు మాకు ఇంత కడుపు శోకం కలిగింది, ఒక్కరి కూడా మిగలలేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు చెప్తారు, అంటే గత జన్మలలో నువ్వు చేసిన కర్మకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. అంటే ఎన్నో జన్మల క్రితం జరిగిన కర్మ ఫలాన్ని కూడా నువ్వు ఎప్పటికైనా కూడా దాన్ని అనుభవించి తీరాల్సిందే. అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు, నేను ఎప్పుడు చేశాను ఇలాగా అని చెప్పి తెలియక, అంటే పరమాత్మకి తెలుస్తుంది కానీ మనకి తెలియదు. ఎప్పుడు ఏ జన్మలో ఏం చేసామో మనకైతే తెలియదు. అప్పుడు చెప్తాడు, అంటే ఒక జన్మలో నువ్వు కిరాతకుడివి, అంటే వేటగాడివి. నువ్వు పక్షిని వేటాడుతూ వెళ్ళినప్పుడు ఆ పక్షి భయపడుతూ వాటి గుడ్లను ఎక్కడ చంపేస్తారు అన్నట్టుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది పక్షి. ఈయన ఏం చేస్తాడంటే పక్షి దొరకలేదు కదా అని ఆ చెట్టు గూట్లో ఉండే 100 గుడ్లను నేల రాసేస్తాడన్నమాట. అంటే ఆ 100 గుడ్లను కూడా చంపేయడం జరుగుతుంది. అంటే పిల్లల్ని చంపేయడం జరుగుతుంది. ఆ శిక్ష ఎప్పుడు అనుభవించారు అంటే ఇక్కడ మనకి ద్వాపర యుగంలో ఆయన ధృతరాష్ట్రుడు అనుభవించడం జరిగిందన్నమాట. అంటే ఎప్పుడో చేసిన దానికి ఫలితము. అంటే అయితే అడుగుతారు, ఇన్ని జన్మలు ఎందుకు పట్టాల్సి వచ్చింది అంటే ఆ చంపే వాళ్ళు కూడా పుట్టాలి కదా. ఆ పాండవులు ఈ కాలంలోనే పుట్టారు కాబట్టి ఆ భీముడి చేతిలో 100 మంది చంపడం జరుగుతుంది అని చెప్పేసి ఆ స్టోరీ పరంగా మనకి తెలుస్తుంది. ప్రారబ్ధ కర్మ ఎప్పుడైనా కూడా అనుభవించాల్సి వస్తుంది. అంటే మనం అనుకుంటాము ఈ కర్మలన్నీ మనము అనుభవించాల్సిందేనా అని అంటాం. కానీ ఎప్పుడైతే మనము సాధన చేస్తూ ఉంటామో, సాధన ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే మనకు అవన్నీ కూడా అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఒక్క నిమిషం, నేను ఎలా ధ్యానంలోకి వచ్చాను కూడా కొద్దిగా ఒక 10 నిమిషాలు చెప్తాను. నా పేరు రాజ్యలక్ష్మి వియ్యమరు. నేను 2018లో ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే 8 సంవత్సరాలు. కానీ 5 సంవత్సరాల వరకు మామూలుగా మెడిటేషన్కి వెళ్ళడం, రావడం, క్లాసులకు వెళ్ళడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి మాత్రం ఎక్కువగా సాధన చేయడం, స్వాధ్యాయం చేయడం, సజ్జన సాంగత్యం ఈ 3 సంవత్సరాల నుంచి బాగా జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనం సాధన ఎక్కువగా చేస్తూ ఉంటామో మన ఆత్మ కూడా అంత ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. ఆత్మ పురోభివృద్ధి. అంటే అప్పుడే మనకి ఆ ధైర్యం అనేది వస్తుంది. క్లాసులు చెప్పాలన్నా, మైక్ తీసుకొని మాట్లాడాలన్నా, జూమ్ సెషన్స్లో పాల్గొనాలన్నా, జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నా కూడా సాధన ముఖ్యం. సాధన ద్వారానే సాధనమున పనులు సమకూరు ధరలోన అని
అంటారన్నమాట. అలాగే నేను ధ్యానంలోకి రావడం అనారోగ్యపరంగానే వచ్చి ఆరోగ్యంగా తయారవడం, వాటిని క్యూర్ చేసుకోవడం, అందరికీ మనకి తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచడం. అంటే ధ్యానంలోకి రాకముందు ఎలా ఉండింది అంటే అనారోగ్యంగా కీళ్ళవాతం ఉండింది, జాయింట్ పెయిన్స్, ఎంతో మంది డాక్టర్ల దగ్గర తిరగడము, ఆ, అంటే మోకాళ్ళు వాటికి ఇంజెక్షన్ చేయడం, ఆ మందులు వాడడం, ఎంతో నేను బాధపడుతూ ఉన్నాను. ఇంత చిన్న వయసులో ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామే కానీ ధ్యానం అనేది తెలియలేదు. ఈ ధ్యానం అనేది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే ధ్యానంలోకి దాని విలువ తెలిసి ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చాక ఆరోగ్యాన్ని ఒక 30 రోజుల లోపల, అంటే రోజుకి 2 గంటలు ధ్యానం చేసి సామూహికంగా ధ్యానం చేయడం, దానివల్ల ఆరోగ్యాన్ని పొందడం జరిగింది. ఎప్పుడైతే మనం పొందిన ఆరోగ్యాన్ని 10 మందికి చెప్పాలి అని సంకల్పంతో అన్ని ఊర్లు తిరిగి ధ్యాన ప్రచారం చేయడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ప్రతిరోజు కూడా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఈ ఆధ్యాత్మికలోనే గడుపుతూ ఉన్నాను. ఈ జీవితం అనేది మనము రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అంటే ప్రాపంచికము, ఆధ్యాత్మికము రెండు చూసుకోవాలి మనం. అందుకే అంటారు, పత్రి చేశారు, మధ్య మార్గం. అంటే మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలి. అలాగే ఇందాక మనము ప్రారబ్ధ కర్మలు చూసుకున్నాము. వాటిలో ఇంకొకటి కూడా చెప్పుకుందాం మాస్టర్స్. అంటే భక్త కన్నప్ప గురించి. ఆయన అర్జునుడు, అలాగే ఆ మహాభారతంలో దాంట్లోనే అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర శిక్షణ తీసుకునేటప్పుడు చెట్టు మీద పక్షి కనపడుతుందా అని అడిగినప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతూ ఉంటారు. కానీ అర్జునుడు ఏం చెప్తాడు, నాకు పక్షి కన్ను కనపడుతుంది అంటే ద్రోణాచార్యుడు బాణం వేయి, గురి చూసి బాణం వేయి అంటారు. అంటే ఆ జన్మలో పక్షి కన్ను బాణం గురి పెట్టి చేశారు కాబట్టి భక్త కన్నప్పగా ఉండి జన్మ తీసుకుని కన్నుకి కన్ను అని చెప్పి అతని కన్ను తీసి ఆ శివలింగానికి పెట్టడం జరుగుతుంది. ఒక కంటికి పెడితే రక్తపు కారడం ఆగింది అని మళ్ళా ఇంకో కన్ను కూడా తీయడం జరిగింది. అంటే ఒక కన్ను బదులు 2 కళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ఏంటి అంటే మనం ఏది చేసినా కూడా దాన్ని తిరిగి అనుభవించాల్సి వస్తుంది. అది మనము అర్థం చేసుకోవాలి. అదే అంటారు, మనము ఒకరిని బాధ పెట్టినప్పుడు దాని బాధ మనకి తిరిగి అనుభవించక తప్పదు అని అంటారు. అదే మనకి ఇప్పుడు కర్మ సిద్ధాంతము అని పత్రిజీ సార్ కూడా ఎన్నో ఎపిసోడ్స్ ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే మన కర్మలను మనమే అనుభవించాలి, ఎవరు అనుభవించడానికి లేదు, ఎవరి కర్మకు వారు బాధ్యులు అని. ఇలాగా మనము ఎప్పుడు మనం అనుకుంటాం, ఇన్ని జన్మలు తీసుకోవాలిరా బాబు అని అనుకుంటాం. అంటే ఈ ధ్యానంలోకి వచ్చారు అంటే 300 జన్మలు దాటిన తర్వాత 300 నుండి 400 జన్మలు దాటిన వారే ధ్యానంలోకి రాగలరు అని అంటారు.
ఎంతో మందికి మనం ధ్యానం గురించి చెప్తూ ఉంటాం. ధ్యానం చేసుకోండి, ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతత అన్నీ లభిస్తాయి అని చెప్పి మనం చెబుతూ ఉంటాం. కానీ ఎవరో ఒకరు, ఎంతో కొంతమంది మాత్రమే ధ్యానంలోకి రాగలుగుతారు. అంటారు, మీరు ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి. అంటే 3 సార్ల వరకే మనము ఛాన్స్ ఇవ్వాలి ఎవరికైనా చెప్పడానికి. వారు ఈరోజు రాకపోతే రేపైనా ధ్యానంలోకి వస్తారు అంటారు. ఏముంది మేడం, ఈ జన్మలో కాకపోతే మళ్ళీ జన్మలో వస్తారు అని పత్రిజీ సారు చెప్తా ఉంటారనమాట. ఇంకా ఎన్నో జన్మలు ఉన్నాయి మేడం, మీరు చెప్పేంత వరకు చెప్పండి అని అంటూ ఉంటారు. అలాగా మనము చెప్తూ ఉండడమే మన పని. చేస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. ఇంకా మనకి ఈ పాపము అన్నప్పుడు అదే శాకాహారము ర్యాలీలు మనము చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనకి ఇక్కడ ధ్యానంలో మనకి శాకాహారానికి ప్రాముఖ్యత ఇస్తారనమాట. మాంసాహారం వల్ల కూడా మనకి అనారోగ్యాలైతేమి, పాపాలైతేమి వాటిని తిరిగి అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం అందరూ మాంసాహారులు అందరూ శాకాహారులు అవుతారు, సగం పాపాలు అక్కడే వాళ్ళు తగ్గించుకున్నవారు అవుతారనమాట. అందుకే ముఖ్యంగా పత్రిజీ సారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, శాకాహారిగా మాత్రం మారాలి అంటారు. ఎందుకు అంటే అవి ఈ కర్మలే మనకి జన్మలు పెరుగుతూ ఉంటాయి. కర్మలు పెరిగే కొద్దీ జన్మలు పెరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా కర్మలు తగ్గించుకునేందుకే మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనము శాకాహారులుగా మారుతామో ప్రేమ, కరుణ, తత్వం అనేది మనలోంచి వస్తుందన్నమాట. ఆ విధంగా తయారవుతాం మనం ముఖ్యంగా. అందుకే శాకాహారులుగా మారాలి అని దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఎంతో మంది కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహారులుగా మారిన వారే ఇప్పుడు ఎంతో మంది, లక్షల మంది, కోట్ల మంది తయారవుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇంతకుముందు నాన్ వెజ్ కనపడేది, ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్ కనపడుతుంది. నిన్న మేము ప్రయాణం చేస్తే ఎక్కడ మనకి భోజనానికి ఇబ్బంది కలుగుతుందో అని మేము ఆలోచించాం. కానీ మనకి మాస్టర్స్ ఎప్పుడు మనకి తోడు ఉంటారు. ఎక్కడ చూసినా టిఫిన్ సెక్షన్ కానీ, భోజనాలు కానీ ప్యూర్ వెజిటేరియనే దొరికింది మాకు. మేము అదే అనుకున్నాం, థ్యాంక్ యూ మాస్టర్స్ అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పుకోవడం జరిగిందనమాట. అంటే మనము ఆహార విషయంలో కూడా ఎంతో శ్రద్ధగా ఉండాలి. ఎరుకతో మనం ఏ పని చేస్తున్నా కూడా ఎరుకతో చేస్తూ ఉండాలి. తర్వాత అంటే ఎక్కువ నేను పురాణాలు చదువుతూ ఉంటాను. వాటి గురించి చెప్తే ఎక్కువ బాగా అర్థమవుతుంది అని చెప్పేసి రోజు క్లాసులో కూడా నేను అవి వాటికి అనుసంధానించి చెప్తూ ఉంటాను. వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. భీష్ముడు కూడా అంటాడు కృష్ణుడితోటి, నేను జీవితంలో ఎన్నో మంచి పనులే చేశాను కదా కృష్ణ, నాకెందుకు ఇలా జరిగింది అని చెప్పేసి చివరి దశలో అంబశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణుడు అడుగుతాడన్నమాట. అంటే అప్పుడు అంటాడు, నువ్వు అధర్మం పక్కన నిలబడ్డావు కాబట్టి నువ్వు ఇన్ని అనుభవించాల్సి వచ్చింది. ఇన్ని త్యాగాలు చేసినా కూడా నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నువ్వు అధర్మానికి అండగా నిలిచావు. అదే కనుక న్యాయం పక్కన ఉండుంటే నీకు కీర్తి ఇంకా పెరిగి ఉండేది అని భీష్ముడు చెప్పడం జరుగుతుంది. అందుకే ఆయన భీష్ముడు ఏం చేస్తాడు, మహాభారత యుద్ధంలో 10వ రోజు ఆయన అస్త్ర సన్యాసం చేసి అంబశయ్య మీద మహాభారత యుద్ధం పూర్తి అయ్యేంత వరకు, అంటే న్యాయము ధర్మము నిలబడేంత వరకు, ధర్మరాజు పాండవులు గెలిచేంత వరకు ఆయన అంబశయ్య మీదే అనుభవించాల్సి వచ్చింది. చెప్తారు, ఈ జన్మలోనే నేను
ఈ చేసినదంతా నేను అనుభవించాలి అని చెప్పేసి ఆయన అదేమి పూల సెయ్య కాదు, కంపసెయ్య. బాణాలు అవి ఒక్కోటి ఒక్కోటి గుచ్చుకుంటూ ఉంటే ఎంతో బాధతోటి అయినా కూడా ఆయన ఆనందంగా స్వీకరించడం జరుగుతుంది. మనకి భీష్ముడి గురించి కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ బాధ అనుభవించాల్సి వచ్చింది. అది అనుభవించకుండా కూడా ఆయనకి ఏంటి అంటే ఆమ్, ఆ మరణము ఆయన చేతిలోనే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఆయన వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడు, దాన్ని ఆ కర్మ ఫలాన్ని అనుభవించి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇచ్చా మరణం అనేది వరం అనేది ఉంది భీష్ముడికి, కానీ దాన్ని వాడుకోలేదు ఆయన. ఆ కర్మ ఫలితాన్ని నేను ఈ జన్మలోనే అనుభవించాలి అని చెప్పి అనుభవించడం జరుగుతుందన్నమాట. అందుకని ఆయన భీష్మ పితామహుడిగా నిలిచిపోయాడు. అంటే మనకి దీనివల్ల కూడా అంటే వాళ్ళు ఈ పురాణాలన్నీ ఎలా అంటే మనకి తెలియజేయడం కోసమే వాళ్ళు అలా చేశారన్నమాట. వాటి ద్వారా మనము ఎంతో జ్ఞానాన్ని తీసుకోవచ్చు. ఈ ఈ కర్మ సిద్ధాంతం అంటేనే మొత్తం మన జీవితం అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. అదే అంటారు మనకి కొంతమంది అంటారు లైఫ్ డిజైన్ మనం చేసుకొని వచ్చాము అని. అది కూడా ఎలా తెలుస్తుంది? ధ్యానం వల్లే తెలుస్తుంది. మనమే కోరుకున్నాము, ఈ భర్తని మనమే కోరుకున్నాము, పిల్లల్ని మనమే కోరుకున్నాము, కాబట్టి ఏది వచ్చినా కూడా మనం ఫేస్ చేయాలి అనే జ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకి? ఈ ధ్యానము స్వాధ్యాయము అవన్నీ చేస్తూ ఉంటే మనకి ఆ జ్ఞానం వస్తుంది. అదే చెప్పాను కదా, ప్రాపంచికంగా ఉన్నప్పుడు అవన్నీ తెలియక ఎందుకురా ఈ తల్లిదండ్రులు నాకెందుకు వచ్చారు, నేను ఇంకెక్కడైనా పుట్టుంటే ఎంతో బాగుండేది కదా అని చెప్పేసి పిల్లలు ఎందుకు వచ్చారు అని ప్రతి దానికి కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అజ్ఞానం అంటే అజ్ఞానంలో ఉంటారన్నమాట వాళ్ళు. అజ్ఞానంలో ఉన్నప్పుడే అనారోగ్యాలు కూడా వచ్చేది, మన శరీరంలో బ్లాక్స్ ఏర్పడడం కూడా అప్పుడే జరుగుతుందన్నమాట. అందుకనే అంటారు అజ్ఞానం నుండి జ్ఞానంలోకి రావాలి. ఎప్పటికైనా కూడా వాళ్ళు ఈ జన్మలో కాకపోయినా మళ్ళీ జన్మలో కూడా ధ్యానంలోకి రావాలి. ధ్యానంలోకి వస్తేనే అది చివరి జన్మ అవుతుంది. అదే సహస్రార స్థితికి కూడా రావడం జరుగుతుంది. ఈ 7 చక్రాలు దాటి సహస్రార స్థితికి రావడం అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కడం అన్నమాట. మన జీవితంలో అంటే 2 ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పరమపద సోపాన పటం అంటే సోపానం అంటే మెట్లు ఎక్కడం అన్నమాట. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎన్నో పాములు ఉంటాయి. అంటే మన జీవితంలో జరిగే ఇబ్బందులు అవన్నీ ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ మనము ముందుకి వెళుతూ ఆ పరమ పదాన్ని చేరుకోవాలి. అదే జన్మ సాఫల్యత, జన్మ రాహిత్యము అని మనము ఆ స్థితికి మనము చేరుకోవాలి. ఈ కర్మ సిద్ధాంతాలన్నీ తెలుసుకొని వాటిని అంటే మళ్ళీ వెనక్కి పోకుండా ముందుకు వెళ్తూ మనము మన ఆత్మను ఏ జన్మకు ఆ జన్మ మనము పురోగమించుకుంటూ ఆత్మని అభివృద్ధి చేసుకుంటూ వచ్చి ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు మనకి ఏ సమయంలో మాస్టర్స్ ఏది అందివ్వాలో మన ద్వారా అది అందిస్తూ ఉంటారన్నమాట. ఈరోజు నేను అనుకోకుండా దీన్ని చెప్పడం జరిగింది, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అని. ఇంతకుముందు ఏంటి అంటే మామూలుగా లైఫ్ అది మనం ధ్యానంలోకి రావడం ఇవే చెప్పుకుంటూ ఉన్నాను, కానీ ఒక టాపిక్ మీద అయితే చెప్పడం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. మొన్న కూడా ఈ మధ్య వాక్షేత్రం గురించి కూడా చెప్పడం జరిగింది. అదే మనకి ఏంటంటే ఈ కర్మలు కూడా మనం ఏంటంటే తెలుసుకోవాలి ముందు, తెలుసుకొని దాన్ని ఆచరించాలి. ఆచరించాలి అంటే
తిరిగి తిరిగి మళ్ళీ ధ్యానం దగ్గరికే రావాలి మనం. ధ్యానం దగ్గరికి వస్తేనే మనకి జ్ఞానం. సార్ చెప్తూ ఉంటారు, ఆవు కదా అని చెప్పేసి తిరిగి తిరిగి ఆవు దగ్గరికే వచ్చినట్టు మనం కూడా తిరిగి తిరిగి ధ్యానం దగ్గరికే రావాలి. ఈ కర్మ సిద్ధాంతం అంటే కర్మ ఫలాల్ని దాటుకోవడం మనము భగవద్గీతలో కూడా ఎన్నో శ్లోకాల ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఎక్కువగా నిష్కామ కర్మలు ఆచరించాలి మనం. అది ఎవరికైనా మనము డొనేషన్స్ కానీ ఏదైనా దాన రూపంలో ఇచ్చినప్పుడు పదే పదే మనం చెప్పుకుంటూ ఉండకుండా మనం మనకి తోచినంత వరకు మనము దానం చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మన సంపాదనలో కూడా ఇంత పర్సెంటేజ్ అని మనము తీసి మనం వాటికి ఖర్చు పెడుతూ ఉండాలి. అదే సేవ చెప్పాను కదా, మనం ఎలా ఈ కర్మలు తగ్గించుకోవాలి అంటే ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటామో ఆ కర్మలు కూడా వాటంతట అవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఇవి తగ్గినప్పుడు ఈ బ్యాలెన్స్ పెరుగుతుంది అన్నమాట. అలా కూడా మనము చేసుకుంటూ ఉండొచ్చు. సేవ కొంతమంది అంటారు, ఫస్ట్ లో మేము కూడా సేవ చేయాలంటే మనమేంది, మనం అక్కడికి వెళ్ళి చేయడం ఏంటి అని చెప్పేసి మేము కూడా అనుకునేవాళ్ళం అన్నమాట. అప్పుడు అంటారు, సేవ ద్వారా ఎంతో ఎదగచ్చు, సేవ ద్వారా ఎంతో ఎదగచ్చు అని మాకు తెలియజేయడం జరిగింది. దాన్ని కూడా పాటిస్తూ ఉన్నాము. అలాగే ఇది మనకి వచ్చే ఇన్కమ్ లో కూడా 10% మనకి ఇవ్వాలి, విశ్వానికి ఇవ్వాలన్నమాట. విశ్వానికి ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో మనకి వస్తూ ఉంటుంది. అంటే ఈ కర్మల్ని తగ్గించుకోవాలి అన్నప్పుడు ఇటువంటివన్నీ మనం చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. ఇప్పుడు మన సమయాన్ని కూడా మనము విశ్వానికి ఉపయోగించుకోవచ్చు. మన సమయాన్ని అయితేమి, డబ్బు అయితేమి, ఏదైనా కూడా మనకు వచ్చిన జ్ఞానాన్ని అయితేమి పంచుకుంటూ ఉన్నప్పుడే ఇవి ఎప్పుడైతే మనం పెంచుకుంటూ వెళ్తామో అవి కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మన జన్మలు కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే ఇవి ఎప్పుడైతే మనకి తగ్గుతూ ఇవి మనకి చేసుకునే కర్మలు పెరుగుతూ ఉంటాయో మన జన్మలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఒకే జన్మలో కూడా మనము ఇక జన్మ లేకుండా కూడా చేసుకోవచ్చు. చేసుకోవాలి అంటే ఇటువంటివన్నీ చెయ్యాలి. రీసెంట్ గా ప్రారబ్ధ కర్మ ఎవరైనా అనుభవించాలి అన్నప్పుడు రమణ మహర్షి కూడా ఒకరోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారండి. చేస్తూ ఉన్నప్పుడు పక్కన ఒకరికి ఆయన ఏం చేశాడంటే ఆ కోపినము చించి ఆ గుడ్డ పేలిక పక్క వాళ్ళకి ఇస్తారనమాట. పక్కన శిష్యుడికి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ తిరుగుతూ ఉంటారు అరుణాచలం గిరి ప్రదక్షిణ. అప్పుడు ఏమవుతుందంటే ఒక రాయి కాలికి తగులుతుంది. రమణ మహర్షి బొటన వేలికి ఆ రాయి తగులుతుంది. అప్పుడు రక్తం కారడం జరుగుతుంది. శిష్యుడికి ఇచ్చిన ఆ గుడ్డ పేలిక దాన్ని కాలికి చుట్టడం జరుగుతుంది. అప్పుడు అడుగుతాడనమాట, స్వామి మీకు ముందుగానే తెలుసు కదా ఇది, అయితే ఎందుకు మీరు ఇది ఇచ్చారు కానీ దాన్ని తప్పించుకోలేరు, మీరు రాయి పక్కకు తప్పి మీరు వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఆయన అడుగుతాడని. అప్పుడు ఆయన చెప్తాడు, ఎవరికైనా సరే ప్రారబ్ధ కర్మ అనేది అనుభవించాల్సి ఉంటుంది, అది తప్పించుకోవడానికి ఎవరి తరము కాదు. కానీ ఏంటి అంటే మామూలుగా మనకి అంటారు చూడండి, కొండంత గోటితో పోయింది అంటారు, అంత తగలాల్సింది కొద్దిగలోనే పోతుంది. అలాగే మనం కూడా ఏంటంటే మన ప్రారబ్ధ కర్మలు కూడా మనము ఆనందంగా స్వీకరించాలి. అది మనకి ఎటువంటి బాధ కూడా కలగదు. అంటే శరీరం నాది కాదు, ఆత్మ పదార్థాన్ని, నేను దివ్యాత్మ స్వరూపురాలను అనుకున్నప్పుడు ఎటువంటి బాధ ఉండదు. ఆ రోజు నేను చూడడం జరిగింది సెల్లులో షార్ట్ వీడియోలో. నేను అదే క్లాస్లో చెప్పడం జరిగింది. ఇలా రమణ మహర్షి చెప్పున్నారు అని నేను అన్నాను. ఆ రోజు రాత్రి నాకు నేను ఏదైతే చెప్పానో అదే నా కాలికి దెబ్బ తగిలింది, బొటన వేలికి. అదే రోజు రాత్రి బ్లడ్ వచ్చింది. నేను అది క్లాత్ చించి దాన్ని కట్టుకోవడం జరిగింది.
కానీ చిన్న దెబ్బకి కూడా నేను ఓర్చుకోలేను. గోరు కూడా లేచింది, బ్లడ్ వచ్చింది. కానీ అసలు నాకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అంటే నేను చెప్పడమే కాదు, అది ఆ అనుభవం నాకు గూడా జరిగింది. నేను అనుభవించాననమాట. ఇప్పుడు చెప్పడానికి అనుభవమే జ్ఞానము అంటారు. అది నాకు అదే రోజు జరిగిందనమాట. మనకి అలా ఉంటుంది. అంటే ఏదైనా గూడా చిన్నదానితో పోతుంది. ఏదైనా జరిగినా గూడా మనకి అంత బాధ అనేది అనిపించదు. అంటే ఆ స్థితికి మనము రావాలి. రావాలి అంటే సాధన చేయాలి. సాధన చేయాలంటే ధ్యానము ఎక్కువ సమయాన్ని దానికి కేటాయించాలి. అదే పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము ఇవన్నీ మనము ప్రతిరోజు ఉదయము, సాయంత్రం ధ్యానం చేయడం అవి జరగవు. అదే గ్రహణాల సమయాల్లో కూడా ధ్యానం చేయాలి అంటారు. ఎందుకు అంటే సూర్యుడు, చంద్రుడు అంటే ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఈ సూర్యగ్రహణము, చంద్రగ్రహణము రెండింటి పవర్ ఆ రోజు గ్రహణానికి వస్తుంది. ఆ రోజు తప్పకుండా గ్రహణ సమయంలో ధ్యానం ఎక్కువ చేయాలి. ఈరోజు నేను పుస్తకం చదవడం జరిగింది. అంటే గ్రహణ సమయాల్లో ఎందుకు చేయాలి అని అంటారు అనేది అర్థమైందనమాట. అంటే అంత ఎనర్జీస్ మనకి వస్తాయి, భూమి మీదకి వస్తాయి. మనము ఆ గ్రహణ సమయాల్లో కూడా ధ్యానం చేయాలి. ఇంతకుముందు నేను కూడా ఒకసారి తెలియకుండా గ్రహణ సమయంలో ధ్యానం చేశాను. నైట్ టైము చంద్రగ్రహణం. అప్పుడు పిరమిడ్ లో పడుకుంటే బాడీ అంతా ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే అంత ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. అంటే ఆ రోజు తెలియకుండా నేను ధ్యానం చేశాను. ఈరోజు పుస్తకం చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించాను అనమాట. అదే అంటారు, అందుకే జ్ఞానం కావాలి. సో అంటే ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది, స్వాధ్యాయం ద్వారా కూడా జ్ఞానాన్ని తీసుకోవచ్చు. అంటే ఇలా మనము తీసుకున్న జ్ఞానాన్ని మనం అందరికీ పంచడం జరుగుతుంది. అంటే పంచితే పెంచబడుతుంది. ఓకే మాస్టర్స్. మేడం, థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మమత మేడం గారికి, బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, జూమ్ సెషన్లో వీక్షించిన ధ్యాన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా కర్మ సిద్ధాంతం గురించి లాభంలో మీరు పొందిన అనుభూతి కూడా పంచగానే అనుభూతిని కూడా పంచారు మేడం. అవును మేడం. ఆ రోజు అసలు మామూలుగా అయితే నేను చిన్నదానికి కూడా ఏడ్చేస్తాను, ఓర్చుకోలేను. అటువంటిది అసలు నాకేం అనిపించలేదు మేడం. అదే అంటే మనము కొంచెం ఎదుగుతూ ఉంటాం కాబట్టి మనకి మాస్టర్సే ఎప్పుడు హెల్పింగ్ ఉంటారు మనకి. ప్రతి విషయంలో కూడా మనకి తోడుగా ఉంటారు. ఎప్పుడు అయితే మనం ఆ ఎరుకలో ఉండాలి మనం. ఆ ఎరుక అనేది కూడా ఎలా వస్తుందంటే జ్ఞానం ద్వారానే వస్తుంది. అది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం క్లాస్ అంతా కూడాను. కర్మ సిద్ధాంతం గురించి, కర్మలు ఎలా, ఎన్ని కర్మలు ఉన్నాయి, ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి, భగవద్గీత శ్లోకాలతో టచ్ చేస్తూ నిష్కామ కర్మ చేయాలి అని చెప్పని, నిష్కామ కర్మ చెయ్యాలి అని అంటే దానికి జ్ఞానం ఎరుక కావాలి. దానికోసమే ఈ సజ్జన సాంగత్యము, మనం ఏదైనా పుస్తక పఠనం ఇవంతా చేస్తుండేది ఆ జ్ఞాన సముపార్జన కోసమే. దాన్ని ఆచరించినప్పుడు ఆ నిష్కామ కర్మ అంటే శ్రీకృష్ణుడు వారు చెప్పినట్టుగా కర్మ చేయాలి, కర్మ చేయకుండా ఉండకూడదు. అది నిష్కామ కర్మ చేయాలంటే కర్మ చేసిన ఒక ప్రతిఫలాన్ని మనం ఆపేక్షించకూడదు, అంటే మనము ఆశించకూడదు అని చెప్పని చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం. మాస్టర్స్, మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చానండి. అనురాధమ్మ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చక్కగా చెప్పారండి, చాలా బాగుందండి. Thank దాన్ని విని ఆచరిస్తే చాలా ఫలితాలు వస్తాయి మనకి. కానీ ఆ ఫలితాన్ని కూడా మనం ఆశించకూడదు. నిష్కామ కర్మ అని చెప్పారు కదా, కర్మ చేయడం వరకే మన వంతు. అవును. దాని ఫలితాన్ని ఆశించకూడదని భగవద్గీతలో ప్రత్యక్షంగానే చెప్పున్నారు కదండి. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అదే మేడం, మనము
నిష్కామ కర్మ అవి ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళాలి మేడం. మన పత్రిజీ సార్ చెప్పిన విధంగా వాటిని ఫాలో అవుతూ ఉండాలి. ఉమ్. కానీ అది నేను చేస్తున్నాను అనేదే వస్తుంది కదా మేడం, అది ఎట్లా దాన్ని ఇది చేసుకోవాలి? అది మనము ఆ సాధన ద్వారా వస్తుంది మేడం. అంటే మన లోపల అహంకారం అంటే నేను నాది అనేది వదలాలి అంటారు కదా. అంటే అంత అవును. ఈజీ కాదు మనకి. సాధన చేస్తూ జ్ఞానం పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నేను కాదు చేస్తూ ఉండేది, నా చేత చేయించబడుతుంది అనే ఆ మనస్తత్వం మనకి వస్తుంది అన్నమాట. అది మేడం. అది అదే మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి, లేకపోతే సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్? ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, అవకాశాన్ని ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ మేడం. ఎదుగుదల కోసమే కదా మేడం. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లీవ్ అవుతాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ కూడా శుభరాత్రి. థ్యాంక్ యూ.